జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు మనకు 2025 మార్చి నెల 30వ తారీఖు ఆదివారం నుండి 2026 మార్చి నెల 20వ తారీఖు వరకు నూతన విశ్వావసు సంవత్సరం ఉంది. ఈ సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నూతన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా తులారాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చిత్తా నక్షత్రం 3, 4, 2 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3, 3 పాదాల వారు అనగా చాంద్రమానాన్ని అనుసరించి ఈ 9 నక్షత్ర పాదాల వారు తులారాశి వారు. అలాగే తులామాసంలో జన్మించిన వారందరూ కూడా సౌరమానాన్ని అనుసరించి తులారాశి వారే. తులారాశికి సంబంధించిన నక్షత్రాల్లో పుట్టిన వారందరూ నామ నక్షత్రాలను అనుసరించి కూడా తులారాశి వారే. మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా చెప్పడం జరిగింది. తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ గురువు ఈ నూతన తెలుగు సంవత్సరంలో మే 14 వరకు అష్టమ భావములో పూర్తిగా ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది తులారాశి వారికి. అనగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విపరీతమైనటువంటి ఖర్చులు, జన సంబంధాలతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 మే 14 తర్వాత సంవత్సరం అంతా కూడా భాగ్యభావం అయినటువంటి మిథున రాశిలోనికి గురు సంచారం వల్ల 60 నుంచి 70% సుఫలితాలు పొందడానికి, గురుబలాన్ని పొందడానికి అవకాశం ఉంది. అనగా మే 14 తర్వాత భాగ్య గురువు వల్ల తులారాశి వారికి జన సంబంధాలు పెరుగుతాయి, సమాజంలో గుర్తింపు లభిస్తుంది, పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు, నూతన అవకాశాలు పొందగలుగుతారు. విద్యారంగంలో పనిచేసే వారికి విపరీతమైనటువంటి సుఫలితాలు వస్తాయి, విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది పండుగ ముందు రోజు నుంచి కూడా షష్టమ భావం అయినటువంటి మీనరాశిలోనికి శని సంచారం కొనసాగించడం వల్ల శని షష్టమ భావంలో విపరీతమైనటువంటి సుఫలితాలను అందిస్తాడు. కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు, ఆరోగ్యాన్ని కుదుటపరుచుకోగలుగుతారు, మరింతగా ఆరోగ్యవంతులు కావడానికి అవకాశం ఉంటుంది, అనారోగ్యాన్ని పూర్తిగా తొలగించుకోగలుగుతారు, శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది, కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు, మీ కింద పనిచేసే పరివార సహకారంతో విజయాన్ని, ఆదాయాన్ని, అవకాశాలని అందుకుంటారు. ఈ రకంగా శని భగవానుడు ఈ సంవత్సరం మీకు 70 నుంచి 80% సుఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక రాహువు షష్టమ భావంలో అనగా మీనరాశిలోని సంచారం కొనసాగిస్తాడు మే 18 వరకు. ఆ తర్వాత ఆయన కుంభరాశిలోనికి రావడం వల్ల అనగా పంచమ భావంలోనికి రావడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి రాహువు కూడా మీకు 40 నుంచి 50% అనగా విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ, పోటీ ప్రపంచంలో విజయాలు కానీ, అవకాశాలు కానీ అందుకునే పరిస్థితి మీకు రాహువు వల్ల ఏర్పడుతుంది ఈ సంవత్సరం. కేతు 12వ భావంలో సంచరిస్తున్నాడు మే 18 వరకు. ఆ తర్వాత ఆయన లాభభావంలోనికి అనగా 11వ భావంలోనికి సంచారం కొనసాగించడం వల్ల అనగా సింహరాశిలోనికి కేతువు రావడం వల్ల ఈ సంవత్సరం మీరు నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీరు చేసే ప్రతి కార్యక్రమానికి భగవంతుని ఆశీస్సులు తోడ్పాటుగా ఉంటుంది. భగవంతుడు మీకు రక్షణగా నిలబడతారు. ముఖ్యంగా తీర్థయాత్ర చేయాలనుకున్న వారు కానీ, భగవంతునికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అతి సులభంగా ఆ కార్యక్రమాలని సునాయాసంగా పూర్తి చేసి పుణ్యఫలాన్ని పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 2025 ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో దశమ లాభభావాల్లో సంచారం కొనసాగించడం వల్ల నూతన భూములు కొనుగోలు చేయడం కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కానీ అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో కూడా అధిక లాభాలు అందుకోగలుగుతారు. మరి 2026 జనవరి, ఫిబ్రవరి మాసంలో ఈ జన సహకారం వల్ల భూములు కొనుగోలు చేయడం, వాహనాలు కొనుగోలు చేయడం, వాటి వల్ల శుభ ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది. లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు తులారాశి వారికి 2025 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో దశమ లాభభావంలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటాయి. 2025 డిసెంబర్లోను, 2026 జనవరిలోను తృతీయ భావంలోనికి రవి సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం, అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, తండ్రి నుంచి ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు.
ఈ 2025-26 సంవత్సరంలోని నూతన తెలుగు సంవత్సరం విశ్వావసునామ సంవత్సరములో తులారాశి వారికి సూర్య భగవానుడు 50% శుభ్రతలను అందిస్తున్నాడు. కుజుడు 60% శుభ్రతలను అందిస్తున్నాడు. కేతువు 70-80% శుభ్రతలను అందిస్తున్నాడు. గురువు 80-90% శుభ్రతలను అందిస్తున్నాడు. శని భగవానుడు 80-70% శుభ్రతలను అందిస్తున్నాడు. రాహు 40% శుభ్రతలను అందిస్తున్నాడు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ తులారాశి వారు నిత్యం మహాలక్ష్మీదేవికి పూజలు నిర్వర్తించుకుంటూ కనకదార స్తోత్రాన్ని చదువుకోండి. శుక్రవారం రోజు అమ్మవారిని సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, స్వామివారికి నమస్కారము, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. నిత్యం దుర్గాదేవిని పూజించండి. నిత్యం గణపతి ఆరాధన చేసుకోండి. సూర్య ఆరాధన చేయండి. సూర్య భగవానుడి యొక్క ప్రీత్యర్థం గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ తులారాశి వారు విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలతో పాటు చెప్పిన విషయాలు స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.